హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి శ్రావణ శుక్రవారం వీడియో అండి. ఉదయాన్నే లేచి దీపం అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే అయిపోయింది. ఇంకా బయటంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకునేసాను. కానీ ఆ వీడియో అయితే తీయలేదండి. ఇంకా మార్నింగ్ పొద్దున్నే చేసుకోవాలని ఒక హడావిడిలో అలా అయితే చేసేసాను. ఇంకా పొద్దున్నే వేడి నీళ్ళైతే కాంచానండి. లేస్తానే వేడి నీళ్ళైతే పెట్టేస్తాను. కాచిన తర్వాత బాటిల్స్‌కి అయితే చల్లగా అయిన తర్వాత వేసి పెట్టేస్తాను. ఇంకా పిల్లలైతే తాగుతూ ఉంటారు. లేకపోతే లంచ్ బాక్స్‌లో పెట్టేసుకుంటారండి. ఇంకా వాటి పిల్లల కోసం అనేసి ఇంక ఈ విధంగా పట్టేసి పెడతాను. లేకుంటే చల్లనీళ్ళే తాగేస్తారు. క్యాన్ వాటరే తాగేస్తారనేసి వేడి నీళ్ళైతే బాటిల్‌కైతే వేసి పెడుతున్నాను. ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం కొంచెం చేసేసాను ఇంకా ఆల్రెడీ. ఇంక చేసిన తర్వాత ఇక్కడైతే గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత క్లీన్ చేసేస్తే ఆడికొక పనైతే అయిపోతుంది. ఇంక నేను కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు అనేసి ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకొచ్చేసి ఇక్కడైతే స్నాక్స్‌కి ఏం పెడదాం అనుకుంటే ఏం లేవండి. ఇంట్లో దానిమ్మకాయ ఉండింది. ఇది వచ్చేసి చాలా 10 డేస్ అలా అవుతుందండి తెచ్చి. ఎండిపోయింది కానీ లోపల మాత్రం పండ్లయితే బాగున్నాయి. చాలా స్వీట్‌గా అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళ కోసమైతే ఇంకా దానిమ్మ అయితే కట్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. గ్యాస్ కౌంటర్ దగ్గర కూడా క్లీన్ చేసేసి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా వాళ్ళకి ఏమేం కావాలో ఇంకా బాక్స్ అయితే సెట్ చేయాలి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చేసేసాను కానీ బాక్స్ అయితే ఇంకా పెట్టలేదు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ అన్నీ పెట్టేస్తే ఒక పని అయితే అయిపోతుంది. ఇంకా నా డైలీ ఇంతే అండి. పిల్లలకైతే మార్నింగ్ లేస్తానే పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాతే కిచెన్లోకి అయితే చేసేస్తానండి వచ్చి. లేకుంటే కనుక పూజ చేసుకోకుండా కిచెన్లోకి వెళ్ళాలంటే నాకు అంత మనశ్శాంతిగా ఉండదండి. ఇంకా కంపల్సరీగా అయితే కిచెన్లో కంపల్సరీగా నేనైతే పూజ అయిపోయిన తర్వాతే కిచెన్లోకి వెళ్ళి చేసుకుంటాను. లేకుంటే ఒకవేళ లేట్ అయితుంది. ఒకవేళ కొంచెం లేట్ అయిపోయిందంటే ఓ సైడ్ వాటర్, ఒక సైడ్ రైస్ అన్నీ పెట్టేసి ఇంక నేనైతే సిమ్‌లో పెట్టేసి నా పనులైతే చేసుకుంటూ ఉంటాను. అలా గూడా చేస్తాను ఒక్కొక్కసారి టైంని బట్టి ఎలా పడితే అలా చేసుకుంటాను. ఇంకా బాటిళ్ళకన్నిటి పోసి ఇంకా నేనైతే తినలేదండి. ఇంకా టిఫిన్ అయితే తినాలి. ఇంక పిండైతే కలుపుకున్నాను కానీ పోసుకోలేదు. వాళ్ళ వరకు పోసిచ్చాను. సరే కిచెన్‌లో అయితే అంతలోపు ఆగ్నేయ మూలంలో దీపం అయితే పెడదాము. లేట్ అయిపోతుందనేసి ఇంక తుడిచేసి పెట్టేస్తున్నాను. ఇంకా లేకపోతే దీపం పెట్టకుంటే ఇంక మరీ లేట్ అయిపోతుంది కదా! 10 అలా అయిపోతుంది. ఇంకా పిల్లలు వెళ్ళక ముందైతే నేనైతే చేసుకునేస్తాను. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను ఆల్మోస్ట్ ఏ వర్క్ చేయనండి. పిల్లలు వెళ్ళక ముందుకే అన్నీ చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ 9 లోపు నాకు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. టిఫిన్ కానీ, పూజ కానీ, లంచ్ బాక్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. బట్టలు కూడా అండి ఏదన్నా ఉంటే వాషింగ్ మిషన్‌లో ఉదయాన్నే ఏసేస్తాను. లేస్తానే వేసేస్తే ఇవి పిల్లలు వెళ్ళేలోపు అయిపోతుంది. 9 లోపే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా డైలీ అంతేనండి. నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను. ఉదయం నుంచి పనులైతే చేసుకుంటా అయితే ఏముండను. ఏదైనా బట్టలు మడతేయడం కానీ అలా ఏమన్నా ఉంటే మాత్రం చేసుకుంటాను తప్ప మిగతావైతే ఏం చెయ్యను. ఇంగ రీసెంట్‌గానే కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి. మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం అయితే క్లీన్ చేసేసానప్పుడు. ఇంకా క్లీన్ చేసి కూడా ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయితుందని ఇంక ఒక 2, 3 డేస్‌కే మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా వరలక్ష్మి వ్రతం టైంకి మాత్రం జస్ట్ అలా కొంచెం క్లాత్ తీసుకొని, తడి క్లాత్ తీసుకొనేసి తుడిచేస్తే సరిపోతుంది అనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఇంకా ఈ విధంగా అయితే సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ వాళ్ళంతా తిని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలతో పాటు దోస కదా! పిల్లలకి వేస్తూ నేను కూడా తినేస్తాను ఒకేసారి. ఇంక ఇక్కడొచ్చేసి వాళ్ళకి ఏం లేవండి. స్నాక్స్ ఏం లేవు. ఇంక సరే ఒక దానిమ్మ పండుండే అది కూడా మా అత్త వచ్చినప్పుడు తీసుకొచ్చిందిది. దాదాపు 10 డేస్ అలా అవుతుంది తెచ్చి కూడా. కానీ లోపల మాత్రం బానే ఉంది. సరే ఇంక ఇవైతే ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. ఇంకా బయటైతే బిస్కెట్స్ కానీ ఏవంటే అవి ఆల్మోస్ట్ పెట్టొద్దంటారు స్కూల్లో. ఓన్లీ ఏదైనా జీడిపప్పు, ముంతమడప ఇవి ఉంటాయి కదా! ఓన్లీ ద్రాక్ష కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి మాత్రమే చెప్తారు. ఏవంటే అవి పెట్టకూడదని చెప్పేస్తారు. క్రీమ్ బిస్కెట్స్, కుర్కురేలు అవైతే ఏం పెట్టకూడదు. ఇంకా సరేలే ఇంక ఇప్పుడు మనం బయటికెళ్ళి తెచ్చినా కూడా ఇంకా మనకి అంత అనుకూలంగా ఏమి ఉండవు కదా! ఇంక మళ్ళీ షాప్‌కైతే వెళ్ళాలి. టైం వేస్ట్ అవుతుంది. ఉదయాన్నే వాళ్ళని తీసుకెళ్తే అవి కావాలి, ఇవి కావాలనేసి మారం చేస్తారనేసి నేను పిల్లల్నైతే ఎప్పుడు షాప్ దగ్గరికైతే తీసుకెళ్ళానండి. నేనే ముందైతే తెచ్చి పెట్టుకుంటాను ఏం కావాలన్నా. ఇంకొక సైడ్ వచ్చేసి ఇంక పిల్లలకైతే దోస అయితే వేస్తున్నాను. ఇంకొక సైడ్ ఇక్కడ దానిమ్మ పండు అయితే ఒలిచి పెట్టేస్తున్నాను బాక్స్‌కి అయితే స్నాక్స్‌కి. ఇంకా బ్రేక్ ఉంటుంది కదా! ఇంకా వాళ్ళ కోసం ఇంక వీళ్ళు రెడీ అయ్యొచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు.
ఒక సైడ్ అది చేస్తూ ఒక సైడ్ ఇదైతే చేస్తున్నాను. ఇంకా ఆ సైడ్ మాత్రం దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంతే అండి. ఇంకా పిల్లలైతే స్కూల్ దగ్గర అయితే వదిలేసి రావాలి. ఇంకా సరే అనేసి కొంచెం 5 మినిట్స్ టైం అయితే ఉండిందండి. 5 మినిట్స్ టైం ఉంటే ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడి రూమ్‌లో ముగ్గు అయితే పెట్టుకోలేదండి. ఓం స్వస్తిక్ అవి ఉంటాయి కదా! పెట్టుకుంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది పూజ రూము. అంతా అలానే బోసిపోతూ ఉంటున్నట్టుంది. ఇంకా మన మామూలే కదండీ! ఇంకా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పసుపు పట్టించేసి ఇంకా ముగ్గు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ వీడియో అయితే ఏం తీయలేదులెండి. ఇంకా ఉదయాన్నే చెప్పాను కదా! ఉదయాన్నే తొందరగా చేసుకోవాలనే హడావిడిలో వీడియో అయితే తీయలేదు. ఇంక ఈ శ్రావణ మాసం కదండీ! ఇంకా ఉదయాన్నే కొంచెం నార్మల్ పెట్టుకునే డేస్ కంటే కొంచెం ముందైతే దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ అంటే ఏం లేదండి. ఓన్లీ ఇక్కడ టీవీ స్టాండ్ దగ్గర మాత్రమే క్లీన్ చేయాలి అంతే. మిగతా ఆల్మోస్ట్ అన్నీ క్లీన్‌గానే ఉన్నాయి. నేను 1 మంత్‌కి ఓసారి అయితే అన్ని బెడ్‌రూమ్స్ కానీ అన్నీ అయితే నీట్‌గా పెట్టేస్తాను. ఇంకా దేవుడి రూమ్‌లో అయితే ముగ్గు అవి పెట్టేసుకున్నాక వీళ్ళొచ్చేసి సాక్స్ అన్నీ ఏసుకొని నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా రెడీ అయిపోయారండి. రీసెంట్‌గా సైకిల్ అయితే తీసుకున్నారు. ఒకటి మా అమ్మ కొనిచ్చింది. ఒకటి మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. ఇంకా ఆ సైకిల్ ఏసి తొక్కాలనేసి ఇంక చూస్తూ ఉన్నారు వాళ్ళు. కొత్తది కదా! వాళ్ళకి ముచ్చటగా ఉంటుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత తొక్కు లేకుంటే సాటర్డే గానీ, సండే గానీ తొక్కుకుందురులేండి అని చెప్తున్నాను. ఇంక చూడండి సాక్స్‌లేసుకున్న లోపలికెళ్ళి పౌడరు అవన్నీ వేసుకొనొస్తారు. వద్దు వద్దు అంటారండి. పౌడర్ గానీ, తల గానీ దూకోమంటే వద్దంటారు. మళ్ళీ నేనొచ్చి చెప్పేసరికి మళ్ళీ అయితే వెళ్ళారు. ఇక్కడొచ్చేసి బ్యాగ్ కూడా రెడీగా పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే రెడీ అయ్యి వచ్చేసేలోగా నేనైతే ఇంకా లంచ్ బ్యాగ్స్ అన్నీ తెచ్చి బయటైతే పెట్టేశాను. తులసి చెట్టు దగ్గర కూడా ఈ విధంగా అయితే దీపం పెట్టేసుకున్నానండి. ఎట్లో గాలి అయితే రాలేదు. నార్మల్‌గా అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టినా సరిగ్గా ఉండట్లేదు. ఉండకపోయినా పెట్టాలి కాబట్టి నార్మల్‌గా అయితే పెడతాను. ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ పిల్లలైతే ఒకడైతే ట్యూషన్‌కెళ్ళాడు. ఒకడైతే ఇంట్లోనే చదువుతూ ఉన్నాడు. ఇంకా ట్యూషన్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళకైతే ఇంకా ఏదైనా స్నాక్స్ అయితే ఇవ్వాలి. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత 6కి అలా అయితే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా ఇవ్వాలి. ఇంకా అంతలోపు నేను కూడా ఇల్లంతా ఊడ్చేద్దాంలే. ఇంకా వాళ్ళు టీవీ వచ్చిన వెంటనే టీవీ అయితే చూసుకుంటున్నారు. ఇంకా బయటికైతే వెళ్ళట్లేదులేండి ఆడుకోవడానికి ఎక్కువ. ఓన్లీ సాటర్డే, సండే మాత్రం బయటికెళ్ళి సైకిల్ గానీ మిగతా టైంలో తొక్కుంటారు. లేకుంటే ఇప్పుడైతే బయట చినుకులు పడుతున్నాయి కదా! వీళ్ళైతే సైలెంట్‌గా ఉండరు. అందుకు నేను కూడా బయటికైతే పంపించాను. వచ్చిన వెంటనే ఇంట్లోనే ఉంటారు. ఇంకా వాళ్ళైతే కూర్చుంటే నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ దీపం అయితే పెట్టాలి కదా అనేసి ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను. ఈవినింగ్ కూడా ఒకసారి అయితే ఇల్లంతా ఊడ్చేసి దీపం అయితే పెట్టేసుకుందాము. ఇంకొంచెం ముందే పెట్టుకుందాం అనేసి ఇంకా ఊడ్చేసుకుంటున్నాను. శుక్రవారం కదా! ఇంకా అన్నీ కొంచెం ముందే చేయాలని ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా! అలా అయితే ముందైతే చేసేసుకుందాం అనేసి ఇల్లు అయితే మొత్తం అయితే ఊడ్చుకుంటూ వస్తున్నానండి. ఇంకా వాళ్ళైతే వచ్చేసి కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేలోగా సోఫాలు కూడా అన్నీ ఇదిలిచేసి మడతేసి పెట్టేశాను. ఇంతే అండి. శుక్రవారం అయితే ఈ విధంగా అయితే గడిచిపోయింది మాకైతేను. శుక్రవారం అంటేనే కొంచెం ఎందుకో స్పెషల్ అండి. శుక్రవారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ కొంచెం పూజలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కానీ కొంచెం అయితే బాగుంటుంది. ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఒక పండగలాగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆ రోజు కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. పూజ రూమ్‌లో కొంచెం ఎక్కువసేపు ఉంటాము. ఉదయాన్నే రోజు పెట్టే వాటికంటే కొంచెం ఉదయాన్నే లేసి పూజ అయితే చేసుకుంటాము. కాబట్టి ఎందుకో శుక్రవారం అంటే నాకు కొంచెం ఎందుకో బాగుంటుందండి. మా అత్త వాళ్ళు కూడా అంటే శుక్రవారం వచ్చిందంటే హడావిడిగా పూజ అయితే చేసుకొని పటాలైతే క్లీన్ చేస్తుంది. చెప్పాను మా అత్తకి శుక్రవారం రోజైతే చేయకూడదు అనేసి. కానీ వాళ్ళైతే అక్కడైతే ఎక్కువ శుక్రవారం రోజే చేసేస్తారు. ఇంక ఇల్లు కూడా శుభ్రం చేస్తది కానీ మొత్తం శుక్రవారమే చేసేస్తది. నేనైతే చెప్పాను. ట్రై చేయాలి ఇంకొకసారి అయితే చెప్పాలి. ఇంకా ఈవినింగ్ కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకునేసాను. ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా నైట్‌కైతే ఏదైనా చేయడానికైతే చూసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసాను ఒక సైడ్.